ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే మన దగ్గర జరగలేదు కానీ మనం పని చేస్తున్నామా లేదా అని చూడడానికి డ్రోన్లు ఉపయోగించారు. డ్రోన్లు అంటే మీకు తెలుసా, పైన తిరుగుతా ఉంటాయి మనకు కనబడి, అంటే మనం అంత పనికి మళ్ళా పని చేయకుండా డబ్బులు తీసుకున్నట్టు. ఉపాధి పని అంటేనే ఎట్టబోయి వస్తాను అన్నట్టు. ఉదాహరణకు చెప్పాలండి, ఎమ్మెల్యే తిరిగిన, ఎంపీ తిరిగిన, జెడ్పీటీసీ తిరిగిన, ప్రభుత్వ యంత్రాంగం ఏది తిరిగినా, అది పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి బండి ఇక్కడ ఆఫీస్ నుండి అడుగు పెడితే వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి, పెట్రోల్ ఖర్చులు, వాళ్ళకి ఒక డ్రైవర్, ఒక వెహికల్, ఇవన్నీ ఉంటాయి. మనకి ఏ వెహికల్ లేదు, ఏ జీతవత్తం లేదు. మనం పని చేస్తున్నామా లేదా అనేది మాత్రానికి డోర్లు కావాలంట. మరి కరెక్ట్ టైంకి ఆయన వెళ్తుండా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా, ఆఫీసులలో ఉంటున్నారా లేదా అని అధికారుడు అడగడానికి మనకు రైట్స్ లేవు. కానీ మనం పేదోడు కూలి చేస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా చేస్తాడా లేదని ఎంక్వైరీ చేయడానికి మాత్రం డోర్లు కావాలి. ఇది ఎక్కడనే ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉపాధి ఇంతకుముందు బాలింతలు చిన్నపిల్ల తల్లులు ఉంటే వాళ్ళకి తేలికపాటి పనులు ఇచ్చి ఒక ఆయంలాగా పెట్టేవాళ్ళు, తెలుసా? ఇంత ముందు మీకు గుర్తేనా? స్టార్టింగ్ సీనియర్ మేట్లు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు మీకు వచ్చేసి పక్కనే పొనుకుల కోడిపుంజులాగా చూసినట్టయితే రమేష్ వీళ్ళల్లో ఈ చిన్న ఈ రేగళ్ళు అంటే మండలం వేరు కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు, లక్ష్మీదేవి అట్లా ఒకళ్ళు ఉండేవాళ్ళు, నీళ్ళు పోయడానికి ఉండేవాళ్ళు. మధ్యలో ఏం చేసిరు, ఎవరి నీళ్ళు వాళ్ళే తెచ్చుకోమని చెప్పారు, అవునా? ఎవరి పలుగు వాళ్ళే తెచ్చుకోమని చెప్తున్నారు. అన్ని కుదిస్తున్నారు, రాను రాను రాను. అప్పట్లో ఏముండే తుప్పలు, ఇదేంటి 267 రకాల పనులు ఉండేనండి ఉపాధి హామీ చట్టం ఉద్దేశంలో. ఏ పనులైనా చేసుకోవచ్చు. ల్యాండ్ డెవలప్మెంటే కాదు, భూమి చదునే కాదు, దుగాలు పోసుకున్నాడే కాదు, ఈ జంగిల్ కటింగే కాదు, పెద్ద మొట్లు తీయడమే కాదు, రాళ్ళల్లో రకాలు, భూమిలో రకాలు, అది ఎర్రజక్క నేల, జిగట్ నేల, రేగడి నేల, భూమి సారవంతంగా ఉందా లేదా, ఒకవేళ చెరువులో నుండి మట్టి తోలితే మట్టికి ఎంత పడుతుంది, క్యూబిక్ మీటర్, అట్లా ఉండేవి. ఏం లేవు. ఇప్పుడు పని మన చేలల్లో మనం కూడా చేసుకోవడానికి ఆస్కారం లేకుంటుంది. ఒకప్పుడు అందరు గ్రామ సభలు పెట్టి వర్క్లు ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఎవరు మీకు గుర్తుందా? ఏపీ వాళ్ళు, ఏపీఎంలో వీళ్ళు ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు వచ్చి ఒక గ్రామ సభ పెట్టేసి మీ భూములు ఏమైనా ఉంటే మీ భూములలో చదువు చేయాలి, ఆ ల్యాండ్ లెవెల్ వర్కులు రాపించుకోండి అని మామూలుగా అనౌన్స్మెంట్ చేసి 4-5 రాసుకొని పోయేవాళ్ళు. ఇక తెలిసిన ఊరికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ అయితే, బాబాయ్ మీ పెడతామే జంగిల్ కటింగ్ వచ్చింది, ఈ రోడ్ నుండి ఆ రోడ్డుకి, ఈ చేల నుండి ఈ చేలకి, ఈ వాగు పోవాలంటే అట్లా గుంపులో గొంతులాగా అయిపోయేది. ఇప్పుడు అవి కూడా లేవు, అసలు ఈ పనులే లేవు. మనం అడిగే హక్కును కోల్పోతున్నాం. మనకు రావాల్సిన బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 90 రూపాయలు ఇచ్చేదండి 100కి. మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు వస్తున్నాయా లేదని తెలియడం కోసం 90 రూపాయలు ఇచ్చేది. 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినా అంటే ఇప్పుడు అధికారంలో ఉంది ఆయన. గతంలో కూడా ఎవరు అధికారంలో ఉన్నా కూడా 10 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. 90 రూపాయలు ఎవరు ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో అధికారం ఇప్పుడు ఎవరున్నారంటే, అప్పట్లో కాంగ్రెస్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా యూటీఎఫ్ ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏకదాటి 10 సంవత్సరాలు ఉంటూనే ఉన్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఇప్పుడు బడ్జెట్ కూడా కుదించింది. ఎట్లా? అక్కడ 60%, ఇక్కడ 40% అంట. 10% తెలంగాణ మన రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆ 10 రూపాయలు దేనికి ఉపయోగించే వాళ్ళని చెప్తాను వినండి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారా, వాళ్ళకి మీటింగ్స్, వాళ్ళ పారదర్శకం అంటే మీరు జీతాలు అనుకుంటారు, మనం జీతం ఫిక్స్డ్ జీతంగా వాళ్ళ జీతాలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ కంప్యూటర్ ఆపరేటర్లకి, టీఏలకి, ఏపీఓలకి, మరి మనకి టెంట్ వాటికి ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు కూడా 6 నెలలు, 3 నెలలు, 8 నెలలు జీతాలు లేకుండా చేశారు. అంటే పేదవాడు పని అడిగేది కోల్పోతున్నాం, పనిని కోల్పోతున్నాం, మనం కావాల్సిన పనులు ఐడెంటిఫై చేసుకోవడానికి కోల్పోతున్నాం, ఒక ఇన్సూరెన్స్ కోల్పోతున్నాం, మన డబ్బులు కూడా ఇంత వస్తాయి అనేది లేదు, మన చేలకు ఉపయోగపడే పనులు కూడా లేకుండా పోతుంది. పోస్టల్ కూడా కాదు. ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఏంటి, 2 సార్లు ఫోటోలు అటండి. ఏమైనా దొంగలా? మన పని చేయకుండా డబ్బులు తీసుకుంటామా? గతంలో ఇదన్నీ కల్పించుకొని ప్రజలకి విరక్తి కలిగించి ఉపాధి పని అనేది వద్దురా బాబు ఇంటికి పోండిరా అని చెప్పలేక ఇవన్నీ చేస్తున్న అరాచకాలు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అరాచకాలు. ఎందుకంటే విసిగిపోతారు. ఏమో గంట సేపు చేసే పని ఇప్పుడు మీరు చీకటి 6 గంటలకు వచ్చి ఎండ దెబ్బ తగిలిద్దని 9 చేసుకొని వెళ్ళిపోతాం. అది కాదంట. ఇప్పుడు ఒక ఫోటో 6 గంటలకు ఒక ఫోటో తీయాలి, మళ్ళీ 4 గంటలకు ఒక ఫోటో తీయాలి, మళ్ళీ ఆ ఫోటో కూడా పని ప్రదేశంలో తీయాలి. ఫస్ట్ సింగిల్గా తీయాలంట.
ఇప్పుడు ఒక అమ్మాయి కళ్ళు పడితే ఒకవేళ బై మిస్టేక్ అని రాడు, ఆ గ్రూప్ ఫోటో కూడా తీసుకోవట్లేదు, దానివల్ల నష్టం జరగట్లేదా? అంటే మేము చెప్పే ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము పేరే మార్చినాం, పేరు తప్ప ఏం మారవలేదు అంటుంది. పేరు ఏ పేరు అయితేంది, పళ్ళు రాలగొట్టడానికి ఏ రాయి అయితే తగలే పలగొట్టడానికి ఒకటే కదా, పేరుకే సెంటిమెంట్ వచ్చిందా? మహాత్మా గాంధీ అంటేనే గాంధీ అందరికీ నచ్చిన, ఈరోజు స్వతంత్ర సమరయోధులలో ఆయన ఒకడు. మరి ఇన్ని సంవత్సరాలు చట్టం వచ్చిన కానీ ఏ పేరు మార్చలేదు. పేరు మార్చినంత మాత్రాన దాంట్లో ఉన్న భాగాలు మారకూడదు కదా, గ్యారంటీ స్కీమ్లు మారకూడదు కదా, మరి ఎందుకు మారుతున్నాయి? మనం అడిగేది ఏంటి, పేరుని మనం తప్పు పట్టట్లా, పేరు వల్ల వెనక్కి ఏంటి? మళ్ళీ ఇప్పుడు టైమింగ్స్ కూడా పెరిగిపోయింది మనకి పని చేయడానికి. ఏం చేశాడు ఇప్పుడు, వివిజీ రామ్జీ అని పెట్టాడు. దాని వివిజీ ఇంత పొడుగు, రాముడు దేవుడిని కొలవడానికి ఒకళ్ళు చెప్తే వస్తుందా భక్తి అనేది? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు అంతరాత్మ అంత. అలాని క్రిస్టియన్స్, ముస్లింస్ రకరకాలు ఉన్నారు, ఎల్లమ్మలు మల్లమ్మలు అన్ని దేవుళ్ళు ఉంటారు. ఒకరు చెప్తే నీవు నీ దేవుడు మొక్కమంటే వస్తుందా? ఆ అయోధ్యలో పేరు పెట్టుకున్నా వివిజీ రామ్జీ అని, రామ్జీ లాస్ట్ కలిపినంత మాత్రాన పేరుకి ఏమన్నా వస్తుందా? మన పేరుని తప్పు పట్టట్లా, కానీ దాంట్లో సవరణ చేస్తున్నాడు. ఈ 40 రూపాయలు 10 రూపాయలే ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకే జీతాలు లేకుండా చేసిరు. అందులో వాచర్లకు కూడా లేవు. వాచర్ కూడా 365 రోజులు పని చేయాలంట. ఇప్పుడు మీకు వాచర్లు అంటే మీలో ఎవరైనా చేస్తుంటే చూడండి, మొక్కలు గింజలు పెట్టి నీళ్లు కొట్టి 100 రోజులు అయిపోతే ఇంకొక అమ్మ బుక్ అడక రావాలి, ఇంకొకళ్ళ అడక రావాలి, ఆ డబ్బులు వేసుకోవాలంటే ఇచ్చిరా, అట్లా చెయ్యాలి. ఇప్పుడు అది కూడా ఫోటోనే. ఇప్పుడు సపోజ్ పెద్ద ఆయన ఉన్నాడు వాచర్ గా, ఆయనకి ఏమైనా స్మార్ట్ ఫోన్ కావాలంటే 15,000 ఫోన్ 10,000 ఫోన్ కావాలి. ఆయన ఫోటో తీసుకోగలుగుతాడా? మెయిల్ పెట్టగలుగుతాడా? అదెంత రిస్క్ అయిన పని. అంటే పేదోడు పని చేయడానికి ఇన్ని అడ్డంకులు అవాంఛనీయాలు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అడిగే హక్కును కోల్పోతున్నాం, గ్యారంటీ లేవు, మనం అడిగినప్పుడు ఇచ్చేది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్ప, అవి వచ్చినాడు తప్ప. దీనివల్ల నష్టం జరుగుతుంది. పైకి ఏమంటున్నాడు, 125 రోజులు 25 రోజులు ఎక్కువ పెంచినాం మేము, మొత్తుకోంగా 200 పని దినాలు చేయి, 600 కూలీ ఇవ్వని మేము ఉపాధి కూలీలకి మోటివేషన్ చేసి ధర్నాలు, సమ్మెలు, రాస్తా రోకాలు ఇవన్నీ చేస్తే 25 రోజులు ఇచ్చినట్టే ఇచ్చి ఈ కోత ఏంటి మరి? ఈ కోత ఏంటి? నీళ్ళ డబ్బా ఇప్పుడు గీనడు గీకొస్తే నాకు దాహం అవుతాను. మీరు ఇక్కడ పని చేస్తే ఒక బాటిల్ ఎంత సచ్చి బతిక 2 లీటర్లు నీళ్ళు మోసుకొచ్చుకున్నావు, రాగలిగితే కష్టం. ఒక గడప 2 సార్లు వేసి మళ్ళీ నీళ్ళు తాగిండనుకో ఆ పెద్దానికి సరేపో, ఎండ దెబ్బ తగిలితే. ఇంతకుముందు ORS అని ఇచ్చేవాళ్ళు, కానీ ఈ డబ్బులు పడతాయా పడవనేది అంటే బడ్జెటే లేదు, నువ్వు పని చేయించుకో. ఇప్పుడు వ్యవసాయం ఎకరం పొలం నాటేసినాము, దానికి ఎన్ని కూలీలు పెడితే సరిపోతుంది, మనకి రాబడి వస్తుందని రైతు అర్థం చేసుకుంటాడు, అంతమందినే పెడతాడు. ఆడ లేని ఇంతమందిని ఎగబెట్టినావు, మరి డబ్బులు ఎవరు ఇస్తారు? పని చేస్తాను అంటున్నావు. ఇప్పుడు 4 వారాల నుండి పని చేసిన ఫోటోలు పడక నానా గడ్డి కడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్. ఒకటే కాదండి, ఉపాధి హామీ చట్టం ఆచామాచా చట్టం కాదు, వేసికర్స్. ఇప్పుడు కూలి వాడు మనం ఉంటే, ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకో, ఈడ ఉన్న ఈ కూలోడి మీద ఎంతమంది ఆధారం అంటే మేటు 10 మందిని కూడా పెట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్ రావాలి, టెక్నికల్ అసిస్టెంట్ రావాలి, కొలతలు కొలిసేట ఆయన, కంప్యూటర్ ఆపరేటర్ రావాలి, ఏపీఓ రావాలి, డిపిఎం రావాలి. వీళ్ళందరూ కూడా మనం పనిచేస్తున్న సోషల్ దాదాపు ఒక వ్యవస్థ పనిచేస్తుంది దీని మీద. కొంతమంది దీని మీద వృత్తి ఆధారపడి ఉంటున్నారు, మనం ఒక్కరమే కాదు. మనం కూలివాడు ఏం చేస్తున్నాం, మన భూమిని సారవంతం చేసుకుంటున్నాం, మనకు ఉపాధి కలుగుతుంది, దానివల్ల కొంత ఆదాయం వస్తుంది, దానివల్ల కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం. అది కూడా ఎప్పుడు మళ్ళీ వేస్తాండ్రా, అది కూడా ఎప్పుడు మనకు వీలు పడ్డ టైంలో. వీలు ఎప్పుడు పడుతుంది, మన పనులు వ్యవసాయ పనులు అయిపోయినాక మనకి అనుకూలమైన టైంలలో నాకు ఈ వారం ఈ పని కావాలి, మా కుటుంబం నుండి మేము 5గురు ఇలా దరఖాస్తు చేసుకుంటున్నాం, ఈ వారం వస్తాం అంటే మనం ఎప్పుడు నిర్ణయించుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళు చెప్పింటే అని పోవాలి. వరుసన నువ్వు డిమాండ్ రాసి 3 సార్లు పోలేదనుకో, మళ్ళీ అసలు నీకు ఇంకా సంవత్సరం పని చేయడానికి కూడా లేదు. ఒకవేళ వీలు పడక పెళ్లిలోనో, అనారోగ్యమనో, ఫంక్షన్లోనో, కేసులు సంథింగ్ ఏదన్నా రావచ్చు, ఇక కోల్పోతాం అనమాట, మళ్ళీ ఇవ్వడానికి లేదు. అట్లాంటి సిస్టమ్ వచ్చింది. కాబట్టి విబిజీ రామ్జీ అనేది చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. టైమింగ్స్ కూడా పెంచారు. ఈ 2 సార్లు ఫోటోలు తీసేయాలి. యాజ్ టు ఉపాధి హామీ చట్టం ఏదైతే గ్యారంటీ వచ్చిందో ఆ చట్టం అమలు కావాలి. అదే విధానం పాత పద్ధతిలో కావాలి. 200 పని దినాలు 600 రూపాయలు మాకు ఇవ్వాలనే డిమాండ్ మీద
మళ్ళీ అన్ని తిరుగుతున్నాం, అందరికి మోటివేషన్ చేస్తున్నాం. మీకు ఫోటో బాగాలేదన్న బాధతోటే మీరు విసికారు తప్ప అసలు ఈ చట్టంలో డబ్బులే లేవురా బాబు, దీన్ని పథకంగా మార్చారు అని మేము చేస్తున్నాం. అంటే మాకు ఉద్దేశం ఏంటంటే మా పనులు మేము చేసుకున్న జనాలకి తెలియజేయడం కోసమే. ఇప్పుడు జిల్లా కన్వీనర్ అయినా రాష్ట్ర కన్వీనర్ అయినా అక్కడ నుండి ఒక బాధ్యత, ఎందుకంటే ప్రజలకు మనం కొంత న్యాయం చేయాలి అనే దాని మీద చలో అసెంబ్లీ ఒకటి ఉన్నది, రవీంద్ర భారతి ఉన్నది. మీ దగ్గర నుండి యాక్టివ్ పర్సన్ మేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీ వాళ్ళు కూడా వస్తున్నారు. మేము అన్ని మండలాలు దారి చేస్తున్నాం. మండలాలలో పని ఇంకా పని అన్న చూపించండి, తిండి పెట్టండి అని మనం అడిగితే అసలు దీనికే లేకుండా పోయి నువ్వు చాట్ల తోడు పెట్టి కుక్కలేక పెట్టినట్టుగా గింతంతా పెట్టేసి వాసన చూసి పొగేసినట్టుగా ఉంది. అది పీల్చుకొని బతుకునరా అని అంటే ఉపాధి పనికి పోతే డబ్బులు వస్తాయి, పోదాం పాండి అనుకుంటే కుదరదు. ఇది అది జరిగేది కాదు. మీరు రీసెంట్ గా చూడండి బ్రదర్, మొన్న ఖమ్మం జిల్లా బూడదంపాడు పోండ్రంగపురం పంచాయతీ అనేసి బూడదంపాడులో ఒక మహిళ ఇట్లనే పనికి వెళ్తుంది. పేపర్ స్టేట్మెంట్ చూడలేదా మీరు? అన్ని పేపర్లలోకి వచ్చింది. ఎంత అంటే మీకన్నా లోపలికి ఉందిలే కానీ అలా రోడ్డు మీద కానీ దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పాపం ఒక 20 మంది కలిసి నడుస్తూ వెళ్ళిపోతారు. ఆడ పని అయిపోయిందని ఆ ఫీల్డ్ అసిస్టెంట్ అన్నాడట, ఇంకో పని కాడికి మీరు రండి ఫోటో కొట్టాలంటే ఫోటో మరి మిస్ అయితే ఒకళ్ళకి రాకపోతే అందరికి పోద్ది. పోయి మళ్ళీ అది కూడా 6:30-7 లోపే వస్తుంది. మీరు ఎవరు తీస్తారో మాకే తెలియదు, తర్వాత రావట్లేదు ఫోటో కూడా అనేసి ఏకి నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ దరిద్రం పడగని ఏం చేసిరట, అదేమంటారు ఇనప కొట్టు బండి ఏమన్నా ఉల్లిగడ్డలు అవి అమ్ముతారు కదా, ఇనప పాత సామాన్లు, ఆ బండి వస్తుందంట. చిన్న అంటే మిడిల్ తోలని వయసు ఒక పిల్లిగాడు ఆ బండి తోలుతూ అతను వాళ్ళని ఆపి, ఈ ఊరు ముందు ఏ ఊరు పోయిద్దామా, ఆ ఊరు చెప్పండి ఎంత దూరం ఉందని అడిగాడట. చిన్న మేము అటే పోతున్నాం ఆపంటే అందరూ ఆ పిల్లగాడు ఎంత నడిపెట్టాడు అనుకున్నారో ఏం పడ మొత్తం ఎక్కిరాడు. వెనక బ్యాక్ సైడ్ మామూలు ఓపెన్గా ఉంటుందిగా, లోడ్ ఎక్కారు. ముందు క్యాబ్లో ఎవరు అతను ఒక్కడే ఉండట, తెలియని రూటు. బర్రన మూల టర్నింగ్ యూటర్న్ తిప్పుతా అంటే పల్టీ కొట్టింది. 3 పల్టీలు కొట్టి ఒక చెట్టు గుద్దుకొని ఇట్లా లేచింది బండి. 7 ఎన్ని గాయాలైనా, ఒక ఆమెకి కనబడని దెబ్బలు తగిలినాయి. 24 అవర్స్లో చచ్చిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత పిల్లలు. మేము వెళ్ళాం సెంటర్ నుండి, నేను వెళ్ళాను అక్కడ వాళ్ళని చూడడానికి. ఒక పాప ఒక బాబు ఉన్నాడు. వాళ్ళు పేదవాళ్ళు, అసలు ఏం లేదు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, అప్పుడు లోకల్లో ఉన్న ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయన్ని ఏపీఓని అందరిని పిలిపించి మాట్లాడి గవర్నమెంట్ ట్రీట్మెంట్ అందరిని ఎక్కడెక్కడో హాస్పిటల్కి జాయిన్ చేయించిన ఆమెకి మేజర్ అయింది. ఈ ఎంఆర్ఐ తీసిన బ్లడ్ ఇక్కడ దెబ్బలు తలిగి బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది. గడ్డలు ఉంటే అప్పటికప్పుడు బ్లడ్ బ్లాండ్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ గ్రూప్ ఏంటో తెలుసుకొని ఆ వేస్ట్ ఉన్న ఫ్లాట్ అయిన బ్లడ్ బయట తీయడానికి అబ్జర్వేషన్ 24 గంటలు అన్నాడు. అది కాకముందే పాప చనిపోయింది. ఆమె 30 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికప్పుడే నిలదీసి ఉపాధి హామీ చట్టంలో చనిపోయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది హామీ ఇచ్చిన కదలలేదు మనం. రేపు అంటే మనం చావు అనేది మనం అనుకునేది కాదు, అంగవైకల్యం అనేది మనం చేసుకునేది కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు, అది కూడా కోల్పోతున్నాం. అంటే మన తదనంతరం మన పిల్లలకి ఏదైనా ఆసరా కూడా లేకుండా కోల్పోతుంది. అట్లానే ఆమె డాక్రా గ్రూప్లో ఉన్నది. ఆ గ్రూప్లో ఆమె తీసుకున్న లోను మాపి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేటట్టు డిఆర్డిఏ పీడీని కూడా పిలిపించి ఆ మేడంతో మాట్లాడి అగ్రిమెంట్ చేపించి ఇచ్చేసినాం. అంటే అట్లా వెళ్ళగలిగి చేయగలిగి చెప్పాలి. ఇప్పుడు అవన్నీ కోల్పోతాము. ఈ ఉపాధి హామీ విబిజీ రామ్జీ చేసినారనుకో, అందులో ఈ గ్యారంటీలన్నీ కోల్పోతాం. పని మనం వద్దనట్ల పనికి చూపెట్టమని మనం అడుగుతున్నాం, పనికి తగ్గ వేతనం ఇవ్వమంటున్నాం. నీడ బాక్సులు ఇప్పుడు ఇంకోటి ఏం చేసిండు, ఎన్నికల మూమెంట్లో పంచాయతీకి ఇన్ని గడపార్లు అని ఇచ్చేసాడు. ఆ గడపార్లు ఇప్పుడు ఇంతమంది రండి, ఒక మూటాకి ఒక గడపార ఒక పార ఇస్తే వాళ్ళు ఏం చేయాలా, ఏడ తెస్తారు చెప్పండి.